నువ్వు ఉదయాన్నే లేచిన తర్వాత బయటికి వెళ్తుంటే, పొలం వెళ్తుంటే, ఉద్యోగానికి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే, కాలేజీకి వెళ్తుంటే, చేతి పని చేయటానికి వెళుతూ ఉంటే, ఎక్కడన్నా ఒకవేళ పొరపాటున నీ పాదములకు రాయి తగిలి క్రింద పడతావేమో అని, నీ పాదములకు రాయి తగిలి క్రింద పడి అనారోగ్య పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి అర్ధాంతరంగా చనిపోతావేమో అని, నీ పాదములకు రాయి తగలకుండా, ఏ కీడు నీ మీదకి రాకుండా, ఏ కష్టం నీ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు లేచిన తర్వాత మరలా పండుకునేంత వరకు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు దేవుడు నీకు సెక్యూరిటీగా ఉండటానికి ఆయన తన దూతలకు చెప్పని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించి తన దూతల చేత నీకు కావలసిన ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇచ్చి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే స్వయముగా నీ కొరకు తన దూతల్ని పంపించి తన దూతల చేత నిన్ను కాపాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుని దృష్టికి ఎటువంటి వాడవు?